ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యంగా ఢిల్లీలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకటనారాయణ గారు. సార్, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఢిల్లీలో మార్పులు, ఎటువంటి మార్పులు రావాలి అన్నది మై ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, సీఎంగా ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉంది అన్నటువంటిది మీరేమంటారు సార్? అసలు కేజ్రీవాల్ ఢిల్లీని 11 సంవత్సరాలు నడిపించారు. కానీ అతని రిలేషన్స్ భారత ప్రభుత్వంతో ప్రత్యేకంగా మోడీ గారితో బాగా లేకుండే. ఎప్పుడు లెఫ్టినెంట్ జనరల్ గవర్నర్తో సక్సేనాతో కాన్ఫ్లిక్ట్లో రావడము. ఏమంటే ఇది యూనియన్ టెరిటరీ. ఈ దేశంలో రాష్ట్రం కానీ యూనియన్ టెరిటరీ కానీ భారతదేశాన్ని నడిపించే ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకుంటూనే వాళ్ళు ప్రగతి పొందగలరు. ఇప్పుడు మమతా బెనర్జీ, స్టాలిన్, తర్వాత కేజ్రీవాల్ వాళ్ళు ఎప్పుడు మోడీతోని మంచి సంబంధాలు పెట్టుకోలేదు. కాబట్టి ఆ సెంట్రల్ ప్రాజెక్ట్స్ కూడా కొంతమంది ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. దీనివలన ఢిల్లీలో పొల్యూషన్ నెంబర్ 1 మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటున్నారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయి. తర్వాత యమునా నది నీళ్లు, అక్కడ పొల్యూషన్ వలన ఎంత ఇదవుతుంది. ఇవన్నీ మేజర్ ఇష్యూస్. దేశపు రాజధాని, మనం అంటున్నాము విశ్వ గురువు భారతదేశం అని, మనకు కావాల పర్మనెంట్ సీట్ ఆన్ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని. ప్రపంచంలోని ప్రతి నాయకుడు ఈ దేశానికి వస్తుంటాడు. అయితే ఢిల్లీ శుభ్రంగా ఉండాలా, ఒక వరల్డ్ క్లాస్ సిటీ లాగా ఉండాలా. ఇది కేజ్రీవాల్ ప్రభుత్వం ఇది చేయలేకపోయింది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఇక్కడ ప్రభుత్వంలోకి వచ్చింది. తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు అంటున్నారు. బహుశా అది ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఫండ్స్కి ఏమి కొరత ఉండదు. వాళ్ళ మనిషే ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి, వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి మంచి మెజారిటీ ఉంది. 48 సీట్లు వచ్చాయి 70 సీట్ల అసెంబ్లీలో. కాబట్టి ప్రజలు, ఇక్కడ ఉండే 3 కోట్ల ప్రజలు బీజేపీ సెంట్రల్ గవర్నమెంటు, యూటీ గవర్నమెంటు, డబుల్ ఇంజన్ సర్కారు ఈ ఢిల్లీని పూర్తిగా మార్చబోతున్నారని ఆశిస్తున్నారు. అది నిజం కాగలదు అని నేను ఆశిస్తున్నాను. సార్, ఏదైతే కేజ్రీవాల్ 11 సంవత్సరాలు ఢిల్లీని ఇక్కడ అంతా కూడా గవర్నమెంట్ని ఫామ్ చేశారు, ముఖ్యంగా ఆయన పర్సనల్లీ ఇతరులపై కామెంట్ చేయడం కూడా ఒకటి కారణం అంటారా? ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ ప్రతిసారి తర్వాత అతని స్టైల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, తన పార్టీలోనే ఎంతమంది ఎప్పుడైతే స్ట్రగుల్ ఫర్ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అప్పుడు ఎవరెవరైతే అతనితో ఉండిరో వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఎస్ మెన్ పెట్టుకున్నాడు పక్కన. తర్వాత ఆతిషి ఆక్స్ఫర్డ్లో చదువుకుంది, మంచి పిల్లని, కానీ షీ ఈజ్ సపోజ్ టు బి వెరీ లాయల్ టు హిమ్. నేను ఆమె అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుర్చీ ఒకటి కాలు పెట్టి పెట్టే ఆల్ కైండ్స్ ఆఫ్ యాంటిక్స్ అట్లా చేస్తారు కదా. కానీ ద బాటమ్ లైన్ ఈజ్ AAP government has failed to deliver in Delhi, primarily because of the conflict with the center. I think అది మారిపోతుంది. ఎందుకంటే బీజేపీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, బీజేపీ ప్రధానమంత్రి దేశం ఉన్నారు. కాబట్టి ఇక ఫండ్స్ కొరత కానీ, తర్వాత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్లాంటి ఏం గొడవలు ఉండవు అని నేను ఆశిస్తున్నాను. ఎస్ సార్, ఇక్కడ తెలుగు వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. దాదాపు ఐ థింక్ ఈస్ మేబీ 8 నుంచి 9 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ ఢిల్లీ ఎలక్షన్స్లో తెలుగు వాళ్ళ ఓటింగ్ ప్రభావము ఒక గేమ్ చేంజర్ అంటారా? అది చెప్పడం కష్టము. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన అలయన్స్ పార్ట్నర్ కదా ఎన్డీఏలో. తర్వాత ఆయన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేశాడు. కేజ్రీవాల్ మోడల్ ఈజ్ అన్ అటర్ ఫెయిల్యూర్.
తర్వాత 30 సంవత్సరాల నుంచి డెఫిసిట్లో ఇక్కడి ప్రభుత్వం నడిపిస్తుంది. ఫ్రీ బీస్ వలన ఓట్లు గెలవచ్చు, కానీ మరి అన్లెస్ యూ క్రియేట్ వెల్త్, హౌ కెన్ యూ గివ్ ఫ్రీ బీస్? అది ఐ థింక్ దానివలన ఒక తెలుగు వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసు. ఆ మాట నిజమే కదా. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ప్లేడ్ ఎ రోల్. నేను అనుకుంటున్నాను చంద్రబాబు గారు కూడా వస్తారు స్వేరింగ్కి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. సార్, సీఎంగా చాలామంది పేర్లు కూడా మనకు వినపడుతుంది. మీ అనుభవంలో ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉంది సార్ ఢిల్లీ సీఎంగా? పేర్లు అయితే సర్క్యులేషన్లో ఉన్నాయి. అయితే ఎవరిని పిక్ చేస్తారు మోడీ గారు, తర్వాత బీజేపీ సెంట్రల్ లీడర్ చెప్పడం కష్టము. కానీ పర్వేజ్ సాహెబ్ సింగ్ కేజ్రీవాల్ను ఓడించాడు న్యూఢిల్లీ నుంచి, కాబట్టి అతన్నే ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది అని కొంతమంది అంటున్నారు. తర్వాత బాన్సురి స్వరాజ్, సుష్మా స్వరాజ్ ఆవిడ కూతురు, సుష్మా చీఫ్ మినిస్టర్గా ఉండే, తర్వాత విదేశాంగ మంత్రిగా ఉండే, అయితే ఆమెను కూడా చేస్తే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. స్మృతి ఇరానీని కూడా చేస్తే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. తర్వాత పార్టీ ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ కూడా ఇన్ ద రెకనింగ్ అని అంటున్నారు. కాబట్టి దీంట్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఏమి కథ? ఇప్పుడు ఒకవేళ బాన్సురిని పెడితే మళ్ళీ లోక్సభ బై ఎలక్షన్ వస్తుంది. సార్, ఇక్కడ ఒక పాయింట్ సార్, ఎందుకంటే ఎలక్షన్స్ అయిన తర్వాత మరొక ఛాన్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ అవకాశం ఇవ్వదేమో ఎలక్షన్స్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి బాన్సురి ఈజ్ రూల్డ్ అవుట్ ఐ థింక్. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ అయిపోయింది ఆ అమ్మాయి, ఇంకా షీ హాస్ టు మెచ్యూర్ కదా. స్మృతిని పెడతారా? ఐ డోంట్ నో. ఎందుకంటే ఆవిడ రాహుల్ గాంధీని ఓడించింది అమేథీలో పోయినసారి, 2014లో, 19లో షీ ఓడిపోయింది కదా. బట్ ఐ థింక్ బట్ షీ ఈజ్ అన్ అవుట్ సైడర్, షీ ఈజ్ నాట్ ఎ ఢిల్లీ పర్సన్. యూ నీడ్ ఎ ఢిల్లీ పర్సన్. దానివల్ల నాకు అనిపిస్తుంది బహుశా పర్వేజ్ సాహెబ్ సింగ్ ఛాన్సెస్ సీమ్ టు బెటర్ దాన్ ఆల్ ది అదర్ పీపుల్ అని అనిపిస్తుంది. మనం చూడాలి, 2-3 రోజుల్లో తెలుస్తుంది మనకు. కానీ మీ ఎక్స్పీరియన్స్ లో ఒక ఉంటుంది కదా సార్, ఒక ఇన్ఫర్మేషన్, అందుకేనమాట. సో ఐ థింక్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్ ఇఫ్ సింగ్ ఈజ్ మేడ్ ద చీఫ్ మినిస్టర్, బికాజ్ ఈజ్ అ లోకల్ బాయ్ అండ్ హీస్ బిన్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ హీ హెస్ వన్ లాట్ ఆఫ్ ఎలక్షన్స్. తర్వాత అతన్ని నాన్న కూడా హీ హెస్ హ్యాడ్ ఎ గుడ్ నేమ్, బీజేపీ ముఖ్యమంత్రి, మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ఉండే కదా అని జనాలు అనుకుంటున్నారు. బట్ ఈ అబ్బాయి తండ్రిలాగా కాదు, కొంచెం వేరే లాంటి మనిషి అనుకుంటే రూరల్ ఏరియాస్లో అంటున్నారని వినిపిస్తున్నది. సో ఫైనల్ డెసిషన్ ఎలా తీసుకుంటారో, ఏం చేస్తారు, ఇట్స్ ద బీజేపీ సెంట్రల్ లీడర్స్ హెడేక్. మనం చూడాల్సింది అంత. అండ్ మై లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఇందిరాగాంధీ గారిని కూడా ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఇంత లాసప్ కావడానికి రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కానీ 13 years అయింది ఢిల్లీలో. మరి షీలా దీక్షిత్ ఈజ్ లాస్ట్ టర్మ్. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది, కానీ అక్కడే స్ట్రక్ అవుట్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ సార్? ఏమండి, రాహుల్ గాంధీలో లీడర్షిప్ లక్షణాలు నాకు కనిపించట్లా. తర్వాత అతను అంటున్నాడు పవర్ ఈజ్ పాయిజన్. దెన్ వై ఆర్ యూ ఫైటింగ్ ఎలక్షన్స్? హౌ కెన్ యూ లీడ్ యువర్ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అప్పటి నుంచి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వీళ్ళంతా మోర్ దెన్ 1/3 ఆఫ్ ద పాపులర్ ఓట్ దే పోల్డ్ అండ్ దే కేమ్ టు పవర్. బట్ థింగ్స్ చేంజ్డ్ బికాస్ అపోజిషన్ యూనిటీ రావడము, 77లో కాంగ్రెస్ ఓడిపోవడము అదే అయింది. తర్వాత మొదటిసారి సిన్స్ 1984 బీజేపీ కేమ్ టు పవర్ ఆన్ ఇట్స్ ఓన్ విత్ అన్ అబ్సల్యూట్ మెజారిటీ ఎక్సెప్ట్ రీసెంట్ ఎలక్షన్. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ దట్ ఐ థింక్ వాళ్ళకి దే డోంట్ నో హౌ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఒక కెమిస్ట్రీ ఉన్నట్టు కనిపించట్లా నాకు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 1919లో అమృత్సర్లో మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు. దాని తర్వాత జవహర్లాల్ నెహ్రూ, దాని తర్వాత ఇందిరాగాంధీ.
దాని తర్వాత రాజీవ్ గాంధీ, దాని తర్వాత సోనియా గాంధీ, దాని తర్వాత రాహుల్ గాంధీ, వీళ్ళంతా నియర్లీ 40 to 50 years దే మీన్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ఒక 100 సంవత్సరాల కంటే పైగా ఒక నెహ్రూ గాంధీ పరివారము పార్టీని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మారిపోయింది అంతాను. తర్వాత వీళ్లకు నాయకత్వం చేత కాదు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు గత లోక్సభ ఎలక్షన్లో ఇండియా కూటమిలో ఒక మెంబర్ ఉండి వాళ్ళు 100 చిల్లర తక్కువ పోటీ చేసి 99 సీట్లు గెలిచారు. దాన్ని చూసి అనుకుంటా మేము వస్తున్నాం వాపస్ అని. రెటరిక్ అదే, తర్వాత కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకుని తిరగడం అదే. హలో, థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ యా. తర్వాత ఇండియా జోడో, భారత్ జోడో అని అంటే జోడో యాత్ర అంటే ఎక్కడ భారత్ ఎక్కడ చెల్లిపోయింది? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అబ్సల్యూట్లీ. అతను మాట్లాడే రెటరిక్ జనాలకి పోట్ల, హీ డజంట్ నో హౌ టు రీచ్ అవుట్ టు పీపుల్ యూనో. తర్వాత అతన్ని ఎక్కడో చూసి ఏమో మాట్లాడుతుంటాడు, తర్వాత ఏం మాట్లాడుతాడు అతనికి అర్థమవుతుందా? పార్టీలో ఎవరికైనా అర్థమవుతుందా? నన్ను అడిగితే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడాను, హీ హెస్ నాట్ ఓవర్కమ్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ ఎ దళిత్. పార్లమెంట్ రాజ్యసభలో నిలబడి మాట్లాడినప్పుడు కానీ, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు కానీ, హీ హెస్ నాట్ ఓవర్కమ్ దట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను దళితుని కాబట్టి జనాలు నన్ను బాగా గౌరవిస్తలేరు అని. హలో, nobody is worried about your caste here, but you have an OBC as the Prime Minister, for God's sake. You know? Yes. నా అభిప్రాయంలో ఈ గాంధీ ఫ్యామిలీ పూర్తిగా విరమించుకోవాలా, ఒక యువ నాయకుడిని లీడర్షిప్ తీసుకురావాలా. సార్, ప్రియాంక గాంధీ ఇప్పుడు పాలిటిక్స్, ఆమె కేరళలో కూడా విన్ కావడం, ఇప్పుడు పార్లమెంట్ వన్ ఆఫ్ ది పర్సన్ ఆమె కూడా కావడం, అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరిలో ఏమైనా డిఫరెన్స్ ఏమంటే, ఏమైనా ఈమెకి ప్రియాంక గాంధీకి ఏమైనా పగ్గాలు ఇస్తే ఏమైనా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది చెప్పలేము. ఈ మాట నిజము. ఆవిడ కెమిస్ట్రీ ఆడియన్స్ మాట్లాడినప్పుడు బాగా ఉంటుంది. కానీ గత ఎలక్షన్లో ఆవిడ యూపీ ఇన్ఛార్జ్ ఉండే, యూపీలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆవిడ లోపల నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేవా అది తెలీదు. తర్వాత ఇక్కడ అన్ని ప్రతిపక్షాలు కలిసి కానీ బీజేపీతో పోట్లాడితే వాళ్ళ అవకాశాలు ఎక్కువ ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడాను బీజేపీ 37% అట్లా వచ్చిన వాళ్ళు అంత ఓట్లతోనే గెలిచారు అనమాట. అంటే ఇట్స్ లెస్ దాన్ 50% కదా. అంటే మిగతా 63% are not with the BJP, but they are non-BJP votes, but they are split all over the place kada. Yes. So unless the opposition repeats what happened in India under Jayaprakash Narayan in 1977, I don't see any party toppling BJP for the next 10-15 years andi. Adi na abhiprayam. Okay. Sir, and this is my last question. ఇండియా కూటమిలో ఒకప్పుడు కేజ్రీవాల్, అటు అఖిలేష్ యాదవ్, అటు మమతా బెనర్జీ అందరూ కూడా ఉన్నారు. కానీ ఢిల్లీ ఎలక్షన్ వచ్చేసరికి అందరూ కూడా డివైడ్ అయిపోయారు. డివైడ్ పాలసీ వచ్చేసింది. ఇప్పుడు ఇండియా కూటమిలో మరి కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా వాడు ముందుకు వెళ్తారా లేదా అన్నది ఒక బిగ్ క్వశ్చన్ సార్. ఏ విధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి పాలిటిక్స్ మీ అనాలిసిస్ ప్రకారంగా ఏ విధంగా ఉండబోతుంది? కేజ్రీవాల్ ఎప్పుడైతే తన సొంత అసెంబ్లీ సీట్లు ఓడిపోయారో అతని ఇంపార్టెన్స్ తగ్గిపోయిందండి. తర్వాత ఆప్ లోపట బ్రేకప్ కావచ్చు అని. తర్వాత అఖిలేష్ యాదవ్ పర్వాలేదు, కానీ మమతా బెనర్జీకి లోక్సభలో ఎక్కువ సీట్లు అఖిలేష్ కంటేను, ఎవరికి అందరికంటేను. ఆవిడ స్టైల్ నాకంతా ఇది లేదు. కానీ ఒకవేళ ఇండియా కూటమికి ఆమెను ఒక కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే బహుశా ఇండియా కూటమి ఛాన్సెస్ ఎలక్షన్లలో పెరగవచ్చును అని అభిప్రాయం. కానీ కాంగ్రెస్ అనుకుంటుంది మా దగ్గర 99 సీట్లు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ, కాబట్టి మేము మళ్ళీ పోటీ చేస్తుంటే మా అవకాశాలు పెరగవచ్చు.
అని అనుకుంటుంది. కాబట్టి అలాంటిది అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి ఈ దేశంలో ప్రతిపక్ష రాజకీయాలు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి, ఎప్పుడు కలిసి బీజేపీని పోటీ చేసి ఎప్పుడు ఓడిస్తారు అనేది ఒక కళ మాత్రమే. ఇప్పుడు వచ్చే 10-15 ఏళ్ళ వరకు బీజేపీని ఎవరు అంటుకునే అవకాశం లేదని నా అభిప్రాయం ఇప్పటి రాజకీయాల ప్రకారం. ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఉన్నటువంటి 10-15 సంవత్సరాల వరకు కూడా బీజేపీ చాలా సెక్యూరిటీగా, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి చాలా బలంగా కూడా ఉంటుంది. ఇండియా కూటమికి మమతా బెనర్జీకి ఏదైనా పగ్గాలు చేతికిస్తే ఏదైనా ఇండియా కూటమి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అంటూ తెలియజేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకటనారాయణ గారు. దిస్ ఇస్ కళ, కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.